హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్. మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ఛానల్ని మీరు చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను అందిస్తాను. 25 years 26 years జర్నలిజం అనుభవం నేను మీకు మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నం అనేది చేస్తాను. జనంలో ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకొచ్చే వీడియోలే చేస్తా కానీ మామూలు వీడియోలు చేయను నేను. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకారం అనేది అందించండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మీ గ్రూపులలో కూడా షేర్ చేయండి. ఈ చిత్రమైన కేసు నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో చాలా చిత్రమైన కేసు. చిత్రమైన లేదు, చాలా చోట్ల జరుగుతుంది. 498A అనే సెక్షన్ అనేది చాలా నిజంగా మగవాళ్ళకి చాలా శాపంగా మారింది. అది ఆడవాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ చట్టాన్ని వాళ్ళు కొంతమంది, అందరూ అంటలేదు నేను, కొంతమంది దుర్వినియోగం చేయడం వల్ల ఇలా భర్తలు ఇదొక చెప్తున్నారు, వాళ్ళ బాధని ఇట్లా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, అత్తారింటి ముందు బేడీలతో ఒక అతను టీ అమ్ముకుంటున్నాడు. ఎక్కడ? రాజస్థాన్లో జరుగుతుంది. ఇది రాజస్థాన్లోని బారం జిల్లా అంటాపట్నంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతోంది. భార్య పెట్టినటువంటి తప్పుడు కేసులతో విసిగిపోయినటువంటి ఒక భర్త అత్తవారింటికి ఎదురుగానే 498A టీ కేఫ్ అని చెప్పేసి ఒక కేఫ్ని, ఒక టీ కొట్టుని పెట్టి డబ్బులకి చేతులకు బేడీలు వేసుకొని మరి టీలు అమ్ముతున్నారు. నీకు పిక్చర్స్ చేస్తాను చూడండి. దాంట్లో అసలు ఈ కథ వెనక ఏముంది అన్నది నేను వీడియోలు చెప్తాను. మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసిన ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాకు చెందినటువంటి కృష్ణకుమార్ ధాకడ్ కేకే అంటారు. ఆయన వ్యక్తికి 2018లో మీనాక్షి మల్హోత్రా అనే ఆమెతో పెళ్ళైనది జరిగింది. వీళ్ళిద్దరికీ కలిసి తేనెటీగల పెంపకం, బీ కీపింగ్కి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఈ వ్యాపారం సూపర్ సక్సెస్ అయింది. చుట్టుపక్కల మహిళలను కూడా కొంతమందికి ఉపాధి అనేది కల్పించారు. అందరూ కూడా వీళ్ళందరినీ మెచ్చుకున్నారు. కానీ 2022లో మీనాక్షి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆమె ఈ కృష్ణ మీద సెక్షన్ 498A తెలుసు కదా, వరకట్న వేధింపులు, తర్వాత సెక్షన్ 125 భరణం కింద కేసులు పెట్టింది. కృష్ణ ఈ కేసులన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని అంటున్నాడు. ఈ కేసుల వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది. 3 ఏళ్ళుగా నేను ఈ కోర్టులో తిరుగుతూనే ఉన్నాను, బెయిల్ దొరకట్లేదు, న్యాయం దొరకట్లేదు, బెయిల్ దొరుకుతుంది న్యాయం దొరకట్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఒకప్పుడు UPSC పరీక్షలు రాద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఇప్పుడు ఆ కేసులతో ఆ చదువు మొత్తం ఫుల్ స్టాప్ పెట్టేసి న్యాయం కోసం పోరాటం అనేది చేస్తున్నాడు. ఈ 498A టీ కేఫ్ అని ఎందుకు పెట్టాడంటే, ఈ అన్యాయానికి తన మీద పెట్టినటువంటి భార్య పెట్టినటువంటి కేసులకు అన్యాయంగా ఈయన 220 కిలోమీటర్లు వాడు ఊరు నుంచి ప్రయాణం అనేది చేసి అత్తారింటికి వచ్చి అందులో అత్తారింటి ఎదురుగా రాజస్థాన్లోని అంటాపట్నంలో 498A కేఫ్ అని టీ కేఫ్ అని ఒక టీ స్టాల్ని స్టార్ట్ చేశాడు. ఈ పేరు ఎందుకంటే ఆమె పెట్టినటువంటి వరకట్న వేధింపుల సెక్షన్ 498A కింద రిజిస్టర్ అయింది. అయితే తన బాధను ప్రపంచానికి చెప్పుకోవడానికి ఆయన చేతులకి ఒక చేతికి బేడీలు వేసుకొని కూడా ఆయన టీ సప్లై అనేది చేస్తున్నాడు. అలాగే పెళ్లి దుస్తుల్లో వరమాల, తర్వాత సెహరా అంటే పెళ్లి టోపీ, అవన్నీ కూడా పెట్టుకున్నాడు. ఒకసారి పక్కన పెట్టుకొని చూపిస్తున్నాడు వాళ్ళకి. టీ స్టాల్స్ మీద బ్యానర్లు కూడా పోస్టులు పెట్టాడు. ఇది హిందీలో ఉంది, దాని తెలుగులో చెప్తాను. న్యాయం దొరికే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుంది సెక్షన్ అని చెప్పేసి ఒక స్లోగన్ అయితే రాసుకున్నాడు. ఈ సెక్షన్ 125 కింద ఎంత భరణం ఇవ్వాలో ఛాయ్ తాగుతూ చర్చించండి లాంటి నినాదాలతో ఈ బ్యానర్లు అనేవి ఏర్పాటు చేశాడు. ఈ స్టాలు కేవలం నా జీవనోపాధి కోసం మాత్రమే కాదు, తన న్యాయ పోరాటానికి ఒక సంకేతం అని చెప్పేసి కృష్ణ చెప్తున్నాడు. అయితే సరే, ఈయన వైఖరి ఇలా ఉంది, మనం వాళ్ళ వైఖరి కూడా వినాలి. కాబట్టి మీనాక్షి ఏముంటుందంటే, మీనాక్షి అనే మాత్రం భార్య, తన కృష్ణ భార్య ఏముంటుందంటే, నా భర్త భూమి కొనుగోలు చేసి నా తండ్రిని డబ్బడిగాడు, కట్నం అడిగాడు, నా తండ్రి నిరాకరించదని వేధింపులు అనేది స్టార్ట్ చేశాడు, నేను పుట్టింటికి వచ్చేసానని చెప్పేసి ఆమె అంటుంది. అయితే తన కృష్ణ నుంచి విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి, అలాగే తన తండ్రి నుంచి తీసుకున్నటువంటి అప్పుల్ని తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. ఇది ప్రస్తుతం 498A టీ కేఫ్ అనేది మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. కృష్ణ నిరసన మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఏమో ఇది వినూత్నంగా ఉంది, సెక్షన్ 498A దుర్వినియోగం ఎలా అవుతుందని చూపిస్తుందని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయంలో ఒక్కళ్ళ వాదన ఏంటి, ఇద్దరు వాదనలు వినాలి మనం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈ న్యాయం కోసం కోర్టు తీర్పు మీద మనం ఆధారపడాలని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో టీ స్టాల్స్ ఫోటోలు కూడా, వీడియోలు కూడా వైరల్ అయితే అవుతున్నాయి. ఒక్కసారి ఈ సెక్షన్ గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. 498A నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ వరకట్న వేధింపుల మహిళల వేధింపుల కేసులు కానీ 120
125 భరణం ఈ కేసు కానీ ఈ 2 కేసులు ఏంటంటే మనకి 1983లో పెళ్ళైన మహిళలను భర్త అతని కుటుంబం నుంచి వేధింపుల నుంచి రక్షించడానికి ఈ 498A అనే కేసును తీసుకొచ్చారు. ఇది వరకట్న వేధింపులు గృహహింసకు గురించి ఉంటుంది దీంట్లో. అయితే ఈ సెక్షన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది మహిళలు కావాలని కేసులు పెట్టేసి అక్కడికి ఎలాంటి చిన్నపిల్లల మీద కూడా వాళ్ళ ఆడబిడ్డల ఊళ్ళు కానీ లేకపోతే ఆ తమ్ముడు భర్త యొక్క తమ్ముడు మరిది ఈమెకు మరిది అవుతారు కదా, మరిది పిల్లల మీద కానీ లేకపోతే వాళ్ళ బావగారి చిన్నపిల్లల మీద కూడా కేసులు పెడుతున్నారు. అంత దారుణంగా 498 దుర్వినియోగం అవుతుంది. మనకి ఈ మధ్యకాలంలో మనకి బెంగళూరు చెందిన ఒకతను ఇంకో చోట ఎక్కడో 2-3 చోట్ల కూడా వాళ్ళు ఈ 498A కేసు చాలా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు సెల్ఫీలు తీసి పెద్ద పెద్ద పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో సూసైడ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే టైంలో మనకి 2024లో కూడా దీని మీద ఒక చర్చ అనేది జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసింది. మరి మీరేమనుకుంటున్నారు? కృష్ణ చేసేది కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే రాంగ్ అనుకుంటున్నారా? 498A కేసుని మహిళలు కొందరు మహిళలు మాత్రమే, అందరూ అంటారు నేను, కొంతమందికి జెన్యూన్గా కూడా ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. అలాంటిది ఈ మహిళలు కొంతమంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? దయచేసి నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. మీ ఒపీనియన్స్తో మళ్ళీ వీడియో చేయడానికి నాకు ఒక అవకాశం అని ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నీకు అందిస్తుంటాను. నన్ను ప్రోత్సహిస్తుంటే నేను మరింత వీడియోలు చేసి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.